ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తున్న జనసేన వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారంలో జనసేనాని తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మిత్రపక్షాలతో చర్చలు జరిపిన పవన్ సీట్ల సర్దుబాటు లెక్కలను ఒకే రోజులో తేల్చేశారు. ఏపీలో బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ, వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కేటాయించారు పవన్. సాధారణ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ వామపక్షాలు పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. సిపిఎంకు 7 అసెంబ్లీ స్థానాలను జనసేన ప్రకటించింది. ఇక సిపిఎంకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలు ఒకసారి పరిశీలిస్తే విజయనగరం జిల్లాకు చెందిన కురుపం, విశాఖలోని అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉండి, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ సెంట్రల్, కర్నూలు జిల్లా నుంచి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించిన జనసేనాని కర్నూలు, నెల్లూరు పార్లమెంటు స్థానాలను సిపిఎంకు కేటాయించినట్లు పవన్ తెలిపారు. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా చర్చలు జరిగినాయి. ఏ సీట్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫైనల్గా మేము నిర్ణయించుకుంది సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ 7 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సర్దుబాటు జరిగింది. దాని గురించి ఒకసారి మధు గారిని కానీ కాబట్టి ఇది మేము ఆశిస్తుంది ఏంటంటే ఎక్కడో చోట అంటే ఎందుకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, చాలా సరికొత్త విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఎక్కడో ఎంపీ గేమ్ అనేది, ఎమ్మెల్యే గేమ్ అనేది 40 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, అసలు ఎవరు పిచ్చి లెక్కలతో అసలు ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితి. ఎక్కడో ఇంక దీన్ని మార్చాలి అంటే మేము కొంచెం ధైర్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులతో పోటీ చేసే రాజకీయం ఇంకెక్కడో దీనికి అంతంగా ఇంక ముగింపు మనకి పెట్టకపోతే ఇంక అంతు లేకుండా వెళ్ళిపోతుంది. కేవలం డబ్బున్నోళ్లే కనుక పార్లమెంట్కి వెళ్ళిపోతే, డబ్బున్నోళ్ళే కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులకు కానీ, అణగారిన వర్గాలకు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము 2 పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, 2 పార్లమెంట్ స్థానాలు, చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకిను సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం సమస్యలు వచ్చినప్పుడు పోటీ చేయడానికి సిపిఐ సిపిఎం కావాలి, కానీ చట్టసభలోకి వెళ్ళడానికి సిపిఐ సిపిఎం అవసరం లేదు. ఈ రోజున వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం కూడా కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీ లాగా న్యాయం జరగాలి సమస్యలకి, అలాగని చెప్పి ఆర్థిక ప్రగతి కూడా ఉండాలి. కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీలు ఎక్కడ సమతుల్య దెబ్బ కొట్టేస్తున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని 4 పార్లమెంట్ నుంచి వామపక్షాలు మేము ఇవ్వడం మాకు నిజంగా చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. మరోవైపు సిపిఐకి కూడా 7 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు కేటాయించారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం నుంచి పాలకొండ నియోజకవర్గం, విజయనగరం జిల్లా పరిధిలోని ఎస్కోట, విశాఖపట్నం నుంచి విశాఖ వెస్ట్, కృష్ణా జిల్లాకు చెందిన నూజివీడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, కర్నూలు జిల్లాకు చెందిన డోన్, గుంటూరు జిల్లాలోని మంగళగిరి శాసనసభ స్థానాలతో పాటు అనంతపురం, కడప పార్లమెంటు స్థానాలను కేటాయించారు. జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అనేక మంది మేధావులు, అదేవిధంగా ప్రజాతంత్ర శక్తులు, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారందరి సహకారంతో కూడా మేము ముందుకు పోవడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ దేశ రాజకీయాల్లో స్పష్టంగా మార్పు రావాలి, అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త పోకడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఒక ఏకపక్ష విధానాన్ని ముందుకు తీసుకుపోయారు. మన రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా, ప్రత్యేక హోదా విషయంలో, విభజన హామీల అమలు విషయంలో, ప్రతి దాంట్లో కూడా మనకు సంపూర్ణంగా అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పోవాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు మాటల గారడి తప్ప
ఇవాళ చేసింది ఏమీ లేదు. అభివృద్ధి పేరుతో మంత్రం చేస్తూ ఉన్నాడు తప్ప రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలో కూర్చాడు. ఇంకా అసెంబ్లీ గురించి చెప్పాలంటే అసెంబ్లీలో ఒక్కనాడు కూడా ప్రజల సమస్యలపైన అర్థవంతమైన చర్చ జరగడం లేదు. ప్రతిపక్షం అనేది టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఆయనకి వేరే కార్యక్రమాల మీద ఇప్పుడు కుర్చీ పైన ధ్యాస తప్ప ఏనాడు కూడా ప్రజా సమస్యలపైన అసెంబ్లీకి పోయింది లేదు. సంవత్సర కాలంగా అసెంబ్లీకి పోకుండా ప్రతి నెల ఒక్కసారి కూడా పొల్లు పోకుండా జీతం మాత్రం స్పష్టంగా తీసుకుంటున్నాడు. జీతం విషయంలో మాత్రం మంచిగా తీసుకుంటా ఉన్నాడు, అసెంబ్లీకి మాత్రం పోదు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం అధికారమే కావాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కూడా ఒక స్పష్టమైన విధానంతో మేము ప్రజల ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, మార్పు కావాలనే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుకు పోవాలి, ప్రజాస్వామ్యం మనగలగాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే ఇవాళ ఇద్దరు కూడా టోటల్గా డబ్బు చుట్టూ తిప్పుతా ఉన్నారు. 30-40 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళకి ఇవాళ బీఫారాలు ఇచ్చే పరిస్థితి ఆ 2 పార్టీల్లో చూస్తూ ఉన్నాం. అటు చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ కోటీశ్వర్లే తిష్ట వేస్తే సాధారణ ప్రజల గురించి మాట్లాడే వాయిస్ కరువు అయిపోతా ఉంది. కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. కాబట్టి మేము ఆయనతో చేతులు కలిపాం. ప్రజలు కూడా ఇవాళ మార్పు కోరుతున్నారు. కింది స్థాయి నుండి మాటలు కోరడం లేదు, మార్పు కోరుతా ఉన్నారు. ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రజల యొక్క సహకారంతో మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మేము కలిసి పనిచేస్తాం. మొదట మిత్రపక్షాలకు ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వారి కోసం నారా లోకేష్ పోటీ చేసే మంగళగిరి స్థానాన్ని సైతం వదులుకున్నారు. పవన్ కు గట్టి పట్టు ఉన్న స్థానాలను సైతం మిత్రపక్షాలకు ఇచ్చేశారు. మరి వారు ఏం చేస్తారో వేచి చూడాలి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.